వివరాలకు వెళ్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆగడాలు అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్లో ఢిల్లీ పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అరాచకాలు ఆగడాలు మితిమీరిపోయాయని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం పనిచేయనీయకుండా ఆపుతుందని ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అప్పట్లో బీజేపీ నాయకులు, ఇప్పుడు మోడీ, అమిత్ షా మాట్లాడుతున్నారు. కానీ అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అదే ఎమర్జెన్సీని తలపించే చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ లాంటి మహామహా నాయకులను తప్పు చేస్తే ఈ దేశం గిల్లి పారేసిందని, మిమ్మల్ని కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్లు ఏంది, ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత. ఏది? బడ్జెట్ సెషన్ పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే 1 లైన్ చెప్పి, రెసిడ్యూరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి, 1 లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా, బడ్జెట్ పాస్ కానియా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేము ముందే చెప్పారు కదా. సుప్రీంకోర్టుకు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. డెమోక్రటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షల్ గ్రో. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆడవిక రాజ్యంలాగా, పాశవిక రాజ్యంలాగా. నిన్నగాక మొన్ననే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టారు. వంగి వంగి ఫర్షీ స్థలమందులు వెనకడిట్లా భూమి మీద దండం పెట్టారు. ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రధాని మోదీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్రం ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానమని చెప్పారు. కేంద్రం ఆర్డినెన్స్తో ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని, తక్షణమే ఆర్డినెన్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. बात केवल दिल्ली के लोगों की नहीं है, पूरे देश में हम लोग देख रहे हैं कि अगर किसी राज्य के अंदर लोग नॉन बीजेपी गवर्नमेंट बना देते हैं तो उसको काम नहीं करने देते. या तो 3 तरीके अपनाते हैं, या तो वहां पे एमएलए खरीद लेते हैं दूसरी पार्टी के, सरकार गिरा देते हैं. कितना हमने देखा, कितनी जगह पे देखा, एमएलए खरीद के सरकार गिरा देते हैं. या एमएलए तोड़ लेते हैं, ईडी भेज के, सीबीआई भेज के, डरा के एमएलए तोड़ लेते हैं, सरकार गिरा देते हैं. या फिर ऑर्डिनेंस ले आते हैं गवर्नर के जरिए, गवर्नर का गलत इस्तेमाल करके सरकार को तंग करते हैं. जैसे आप लोगों के गवर्नर आपके बिल नहीं पास होने देते, काम नहीं करने देते उन लोगों को. तो इस तरह से मैसेज ये है कि अगर कोई भी राज्य के लोग नॉन बीजेपी सरकार बनाएंगे तो हम उसको काम नहीं करने देंगे, सरकार तोड़ देंगे. ऐसे देश नहीं चल सकता. ये तो बहुत खतरनाक स्थिति है पूरे देश के सामने. मैं जो पूरे देश भर में घूम रहा हूँ समर्थन मांगते हुए, मैं केवल अपने लिए समर्थन नहीं मांग रहा, मैं देश के संविधान के लिए और देश के जनतंत्र के लिए समर्थन मांग रहा हूँ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండాలని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తుంది. బీజేపీతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారు అని కేంద్రం తీరుపై భగవంత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. बजट सेशन होने दो. और उसके बाद एक और जो बात हुई कि जी जो काउंसिल ऑफ मिनिस्टर द्वारा लिखा जाता है प्राप्तियां गवर्नमेंट की कि हमने ये कही, वो कहता है उसमें मैं माई गवर्नमेंट नहीं कहूँगा. हमने कहा जी आप ही तो सम्मान कर रहे हो विधानसभा, आप माई गवर्नमेंट नहीं कहोगे तो क्या कहोगे? कहते मैं दिस गवर्नमेंट कहूँगा. फिर सुप्रीम कोर्ट जाना पड़ा कि जी माई गवर्नमेंट तो बोलना पड़ेगा इनको. तब जाके उन्होंने, सुप्रीम कोर्ट ने कहा कि यू हैव टू रीड इट वर्ड बाय वर्ड, यू कैन नॉट चेंज. जैसे तमिलनाडु में कर लिया था, स्टालिन जी के पास जो उन्होंने लिख के दिया था वो और था, गवर्नर कुछ और बोल रहा था. तो मतलब ये हैरानी की बात ये है कि जो राज्य भवन है स्टेटों में वो बीजेपी के ऑफिस बन गए. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 11 నుంచి 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ.
చివరి 25 రోజుల కౌంట్ డౌన్కి సూచికగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. 20 రోజుల కౌంట్ డౌన్ ఈవెంట్ న్యూఢిల్లీలో, 75 రోజుల మహోత్సవం అస్సాంలోని దిబ్రూగర్లో, 50వ రోజు కౌంట్ డౌన్ జైపూర్లో షురూ అయింది. ఇప్పుడు 25వ రోజు కౌంట్ డౌన్కి సంకేతంగా హైదరాబాద్లో యోగా మహోత్సవం జరుగుతుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇవాళ ఉదయం 6 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయక మంత్రి డాక్టర్ ముంచపరా మహేంద్రభాయ్ కాలుభాయ్ పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 108 యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. యోగా వేడుకల్లో భాగంగా మొదటిసారి వివిధ సాంస్కృతిక బృందాలకు చెందిన 1000 మంది కళాకారులు పలు ప్రదర్శనలు చేశారు. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాగానే యోగా దినోత్సవం పండుగలాగా చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు గవర్నర్ తమిళసై. ఇంటి ఇల్లాలు అందరూ యోగా చేయాలన్నారు. ఈ యోగా టెన్షన్లను దూరం చేస్తుందని పేర్కొన్నారు. యోగా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. యోగా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలన్నారు. ఇక్కడి నుంచి నినాదాలు చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీకి వినిపించాలని తమిళసై సౌందరరాజన్ కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని అన్నారు. This is the great opportunity given to us to safeguard our health. So this is first time a Prime Minister is thinking about the health of each and everyone. Usually when a great leader think about himself and he will maintain his health, but our Honorable Prime Minister wanted everyone to be hale and healthy. And not only this, and I thank our Honorable Minister Kishan Reddy for organizing such program, because this is the first program, countdown program, largest program, and Hyderabad has taken the credit of this grand program, organizing this grand program, and I salute each and everyone who are taking part in this historical event. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2న అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభమయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్కరణ సభ, అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ముగుస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కోటిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మెడికల్ హబ్గా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పీవీ మార్గులో నిర్వహించిన 5K, 10K మారథాన్, సైక్లాథాన్, 10K రన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఆధ్వర్యంలో అంటే ఈ రన్ను ద్వారా ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చేది, మనం హెల్త్ మీద ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి మిత్రులు శ్రవణ్ కుమార్ గారు, సుధాకర్ గారు వారి యొక్క
మిత్ర బృందం అందరూ కలిసి ఒక 1000 మందితోని ఈ ర్యాలీ నిర్వహించడం, మరి 1000 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది శుభ పరిణామం. తద్వారా ఏంటంటే ప్రజలలో కూడా చైతన్యం నింపడానికి ఇది పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వైద్య పరీక్షల నిమిత్తం వైద్యం ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం రాబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా హైదరాబాదులో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా నేషనల్ బోర్డుతో పాటు తెలంగాణ స్టేట్ బోర్డు కూడా ఒక గుర్తుండిపోయేటువంటి ఎమర్జెన్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక సైక్లింగ్ 10 కిలోమీటర్ సైక్లింగ్తో పాటు ఒక 10 కిలోమీటర్ రన్, దాంతోపాటు దాని ఫాలోడ్ బై 5 కిలోమీటర్ రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మెయిన్గా ఎవ్రీ మినిట్స్ మ్యాటర్స్ ఆర్ ఎవ్రీ సెకండ్స్ మ్యాటర్ ఇన్ ఎమర్జెన్సీ, డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో, అత్యవసర సమయంలో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్గా ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేపర్ లీక్ కేసును కేటీఆర్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు. కేసులో కొందరిని తప్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. సీఎం కార్యాలయమే లీక్ కుంభకోణం జరిపించిందని ఆరోపించారు. ప్రత్యేకంగా మరి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ అయిందని వచ్చిన వార్త ఆధారంగా బేగం బజారు పోలీస్ స్టేషన్లో 64/2023 క్రైమ్ రిజిస్టర్ అయింది. సో దాని తర్వాత ఒక 4 రోజుల తర్వాత మరిది సిట్టుకు బదలాయింపు జరిగింది. అయితే ఈ కుంభకోణం ఇప్పటికి కూడా మరి పాత్రదారులు చిన్నోళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో సూత్రధారులను అరెస్ట్ కాకుండా ప్రభుత్వం కాపాడుతూ ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం, తర్వాత కేటీఆర్ సూత్రధారులు అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారన్నది తెలంగాణ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి వరకు 42 మంది నిందితులను చిన్నోళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో టీఎస్పీఎస్ఓలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 7 నుంచి 8 మంది ఉన్నారు. పంజాగుట్ట నిమ్స్లో వైఎస్ భాస్కర్ రెడ్డికి గుండె పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈసీజీ, టుడీకో టెస్టులు చేయించి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్లోని నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్లోని నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి పాల్గొన్నారు. లింగాయత్ల సమస్యల సాధనకై జూన్ 4న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లింగాయత్ మహాసభను నిర్వహిస్తున్నామని లింగాయత్ సమన్వయ సమితి తెలిపింది. ఇందుకు సంబంధించి పోస్టర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు వెన్నె ఈశ్వరప్ప, మాజీ ఎంపీ సురేష్ కుమార్, సంగమేశ్వరప్పలు ఆవిష్కరించారు. 40 లక్షల జనాభా కలిగిన లింగాయతులకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. మహానుభావుడైన బసవేశ్వరుని విగ్రహాన్ని అసెంబ్లీ ముందు ప్రతిష్ఠించాలని, హైదరాబాద్ నగరంలో 150 అడుగుల బసవేశ్వరుని విగ్రహం నిర్మాణం చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 80% మార్జిన్తో రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేబర్గా పనిచేస్తున్నారు, కార్మికులుగా పనిచేస్తున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు, గప్చుప్పులు అమ్ముతున్నారు, అరటి పండ్లు అమ్ముతున్నారు, రకరకాల ఒక్క చిన్న రూమ్లల్లో భార్య పిల్లలు ఒకే రూమ్లో సర్దుకొని జీవితాలు గడుపుతూ ఉన్నారు. గ్రామాలలో చూసుకుంటే కూడా లింగాయతుల పరిస్థితి ఇక్కడ దయనీయంగా ఉంది. మాకు ఒక్క ఆధారం ఏంటంటే లింగాయతుల యొక్క సంఖ్య చూపాలి,
సంఖ్య చూపించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మా సమస్యలు తీరుస్తామనే ఉద్దేశంతో చలో హైదరాబాద్ లింగాయత్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులు, బలిజలు, లింగాయతులు అందరూ కూడా గ్రామాలు, మండలాలు, జిల్లాలు ఇది మనందరి కోసం ఏర్పాటు చేసిన చలో లింగాయత్ మహారాలి. అందరం కూడా వస్తేనే ఖచ్చితంగా ఈ ర్యాలీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను పిలిపిస్తున్నా, రాష్ట్రం మొత్తం లింగాయతులందరూ కూడా తరలి రావాలి, లింగాయత్ మహారాలిని. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఈనాడు ఉంది. మన డిమాండ్ ఏమన్నాయంటే, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి బీసీలో సురేష్ శెట్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు బీసీ బిల్లు 2009లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గారు అప్పుడు చేర్పించబడ్డారు. దానివల్ల మన వాళ్ళకు మన ఎవరైతే వీరశైవులు ఉన్నారో, లింగాయతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నాడు లాభం చేకూరుతుంది. మరి అంతేకాకుండా ఓబీసీ ఇప్పటి వరకు మనకు చేర్పించబడలేదు. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగే విషయం కాబట్టి మనము ఓబీసీ కావడానికి గత 4 నెలల కింద కూడా మనము ఢిల్లీ ధర్నా చేశాం గంటగా. మరి ఇంకా రాష్ట్రం పైన కేంద్రం పైన మనం ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈనాడు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కూడా ఓబీసీ మనకు కావాలా. ఐఐటి, ఐపీఎస్, ఐఏఎస్ ఏదనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లో కూడా మనకు ఉద్యోగాలు దొరకడం లేదు. 5% చాలా మంది నష్టపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మనం ఆలోచించాలా. ఓబీసీ గురించి మనం మొట్టమొదటిగా ఓబీసీ కావాలని కోరుతా ఉన్నాం. చాదర్ఘాట్ అజంపురా పార్కు వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్ 6 అధికారులు పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపారులు పనులు అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. హోంమంత్రి మహమూద్ అలీ ఇంటికి వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలో పార్కు చుట్టూ వ్యాపారులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా మారడంతో కూల్చివేతలకు చేపట్టారు అధికారులు. అన్యాయంగా కూల్చివేతలు చేపట్టి జీవనోపాధి లేకుండా చేశారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో సివిల్స్ 35వ ర్యాంకర్ సంకేత్ కుమార్ ను మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారు. సంకేత్ కుమార్ తల్లిదండ్రులు ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ప్రేమ్ సింగ్ నాయక్, సవిత దంపతులను మంత్రి అభినందించారు. మాతృభూమి గర్వపడేలా పనిచేయాలని సంకేత్ కు మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా పనితీరు ఉండాలన్నారు. ప్రజల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ర్యాంక్ నెంబర్ వచ్చేసి వెరీ గుడ్. సో మరి క్యాడర్ కూడా మీకు తెలంగాణ క్యాడర్ వస్తుంది. డెఫినెట్లీ ఇది తెలంగాణ క్యాడర్ అంతే కదా. స్టేట్ యూ ఫీల్ అశోక్ నగర్లోని అనలాగ్ ఐఏఎస్ అకాడమీ స్కాలర్షిప్ టెస్ట్ అస్త్రా పోస్టర్ను విడుదల చేశారు సివిల్స్ 40వ ర్యాంకర్ శ్రీ సాయి అశ్రిత్ శాఖమూరి. అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తన అనుభవాలను వివరించారు. తాను సాధించిన ఈ ర్యాంక్ విషయంలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ చాలా సపోర్ట్ చేసిందని శ్రీ సాయి అశ్రిత్ తెలిపారు. అనంతరం అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. ఈ సంవత్సరం 3వ ర్యాంక్, 8వ ర్యాంక్ సాధించిన అభ్యర్థులను అభినందించారు. అండ్ ఫర్దర్గా నేను నా స్టూడెంట్స్, నా జూనియర్స్కి అండ్ ఫ్రెండ్స్కి గైడ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఫిబ్రవరి 2022లో అసలు నాకు ఈ ఎగ్జామ్ వస్తుందా, నేను ఫిలిమ్స్ స్కిప్ చేసి నెక్స్ట్ 2023లో రాద్దాం అనుకున్నా. కానీ ఒక ఆయన ఒక మాట అన్నారు, నీకు ప్రతి ఇయర్ ఇదేలాగా అనిపిస్తుంది ఫిలిమ్స్, రాసేయని అన్నారు. నాకేమనిపిస్తుంది అంటే నా ప్రిపరేషన్ మొత్తం ఇంత బాగా అవ్వడానికి కారణం ఫస్ట్ అటెంప్ట్లో ఎట్లయినా రాదు అని రిజల్ట్ని దూరం పెట్టి, రిజల్ట్ని పట్టించుకోకుండా మొత్తం కన్సిస్టెంట్గా వర్క్ చేయడం. రోజుకి 6 to 8 గంటలు చదివాను. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 12 to 14 అవర్స్ చదవడం జరిగింది. అండ్ రిజల్ట్ని పట్టించుకోకపోవడం వల్ల
నా పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ లోపల ఏమాత్రం తగ్గలేదు. ఇంకా బయట పర్ఫామ్ చేసిన ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వాటికంటే ఫైనల్ ఎగ్జామ్లో ఇంకా నా పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉండింది. యాజ్ ఫార్ యాజ్ అనలాగ్, కూకట్పల్లి జేఎన్టీయూ సమీపంలోని శ్రీ సాయి నగర్ కాలనీ వాసులు కాలనీ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాలనీలో వారు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల ఇబ్బందులను గురించి వెల్లడించారు. 33 సంవత్సరాలుగా కొనుగోలు చేసి నివాసం ఉంటున్న మేము రెగ్యులరేషన్ చేసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు రెవెన్యూ సిబ్బందిని కోరిన ప్రయోజనం లేదన్నారు. సహకరిస్తున్న వారిపై కూడా తప్పుడు ప్రచారం చేయడం తగదని వారన్నారు. అందరికీ నమస్కారం అండి. సో మేము శ్రీ సాయినగర్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కార్యనిర్వాహక వర్గ సభ్యులము. సార్ పేరు అచ్యుతరామయ్య గారు జనరల్ సెక్రటరీ, నా పేరు దుర్గాప్రసాద్ రెడ్డి ట్రెజరర్ అండి. సో ఆయన ఉమామహేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన విష్ణుప్రసాద్ గారు కాలనీ సొసైటీ మెంబర్స్ ఉన్నారండి. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవటానికి కారణం ఏంటంటే మా కాలనీ గురించి కొద్దిగా మీకు మీ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకోవాలనే దాంతో పిలవటం జరిగిందండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము, ఏమైనా తప్పులు మాట్లాడితే కొంచెం క్షమించండి. ఓకే. సో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకమ్మ తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను హత్య చేసి గుర్తుపట్టకుండా ఉండటానికి మొహానికి నిప్పు పెట్టినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. హైదరాబాద్ కోటిలోని తురుబ్ బజార్ ఎల్ఈడి లైట్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్లో అగ్ని కీలలకు ఆహృతైన క్యూనెట్ బాధితులందరికీ నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆప్కోర్ కమిటీ సభ్యుడు రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద క్యూనెట్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. సందర్భంగా దిద్ది రాంబాబు మాట్లాడుతూ స్వప్నలో కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కానీ కంపెనీ యాజమాన్యం కుటుంబాలను కలవకుండా ప్రభుత్వం పెట్టుబడిదారులకే మొగ్గు చూపిస్తుందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మీ వెంబడి ఉంటుంది, వారికి సానుభూతి కూడా తెలపడానికి అని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6 మంది వాళ్ళు డబ్బులు కట్టి అగ్ని ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేము 2 ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఎక్స్గ్రేషియా అనేది జిహెచ్ఎంసీ నుంచి 2 లక్షలు 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చారు. ఇది మంచిది కాదు, సరిపోదు, కేవలం ఇది సరిపోదు. వారికి సంపూర్ణంగా న్యాయం చేయాలంటే, వారు చనిపోయిన వారి ఆత్మశాంతి కలగాలంటే వారికి వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి జీవనోపాధి కలిగేటట్టు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకు క్యూనెట్ సిస్టమ్ను మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా లేకుండా. ఎక్కడైతే స్వప్నలో కాంప్లెక్స్లో అగ్ని జ్వాలల్లో 6 మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్ని రోజుల తర్వాత కూడా వారికి కుటుంబానికి న్యాయం జరగలేదు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడే వచ్చున్నాయి. ఎందుకంటే ఆనాడు వాడు బలిదానమే ఈరోజు క్యూనెట్ యొక్క అవినీతి బయటపడిందేమో అని కూడా నాకు ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆనాడు కనుక జరగపోయింటే కనుక క్యూనెట్ లాంటి కంపెనీలు కొన్ని వేల కోట్లు దండుకుంటున్నాయి, అవి బయటపడి ఉండేది కాదు. కానీ ఈరోజు బయటపడ్డది. ఆ బలిదానాన్ని కనీసం దానికన్నా కానీ ఈ క్యూనెట్ కంపెనీని బంద్ చేయాలని, అలాగే వేలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ కంపెనీలు మూతపడం చేయాలని, అలాగే ఈ కంపెనీలలో పనిచేస్తూ ఇప్పుడు రోడ్డును పడి ఉన్న వీళ్ళందరికీ కూడా అంత దిగువ మధ్య తరగతికి చెందిన వారు అప్పులు చేసి 1.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి మనకు జీవన వృత్తి కావాలని ఏదో సంపాదిద్దామని చెప్పి మాత్రం వచ్చిన వారే. ఇదే గనక ప్రభుత్వం చెప్పినట్టుగా ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో 1200 బలిదానం ఇచ్చి నీళ్లు నియామకాలు నిధులు మనవే అన్న నినాదం కనుక సరిగ్గా జరుగుంటే, ఇంటికొక ఉద్యోగమే కనుక వచ్చుంటే కనుక ఈ బిడ్డలు ఈరోజు ఆహుతై ఉండేవాళ్ళు కాదు, ఇటువంటి క్యూనెట్ కంపెనీ బారిన పడి ఉండేవాళ్ళు కాదు. ఇది ప్రభుత్వ ప్రతి ఒక్కరి మీద కేసు పెడతా, నేను అంత పెద్దవాళ్ళకి మీద కేసు పెడితేనే బెయిల్ పైన వచ్చిర్రు.
మరి వీళ్ళ పైన కేసు పెడితే ఏమైపోతారు సార్ వాళ్ళు? ఎవరు అర్థం చేసుకోవాలి ఇదంతా? గవర్నమెంట్ ఒక్క క్వశ్చన్ వేయాలంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తాం సార్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి చాలా క్వశ్చన్ వేస్తారు. అంతమంది ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ముందుకు వస్తాడా? ఈడీ ఆఫీసర్ దగ్గర సిక్స్ టైమ్స్ వెళ్ళాం సార్. మార్నింగ్ 10కి పోతే 8కి వచ్చినాం ఇంటికి. హాస్టల్స్ లో ఉండే వాళ్ళమే. ఫుడ్ ఉంటుందా 8కి 9కి వెళ్తే? లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మా అమ్మకి కాల్ చేసి 4000 పంపమ్మా అంటే లేవు. నువ్వు 250కి తీసుకువెళ్ళావు. ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపించాలి. 28